శ్రీవేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భారతీయ విద్యల్లో యోగశాస్త్రం చాలా ప్రధానమైనటువంటిది. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా భారతీయ యోగ విద్యను గౌరవిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా యోగ దినము అనేది కూడా కేటాయించడం జరిగినది. అయితే యోగం అనేది భారతదేశం నుంచి వచ్చింది అనేది ఎంత వాస్తవమో, భారతీయమైనటువంటి వేదాల నుంచి వచ్చేది అనేది కూడా అంత కఠినమైనటువంటి సత్యం. అది అది చెదరని సత్యం, ఎవరు చెరపలేని సత్యం. దాన్ని విడిచిపెట్టి వేదాల నుంచి హిందూ ధర్మం నుంచి యోగాన్ని వేరు చేయాలని చూడడం కూడా అజ్ఞానమే. హిందూ మతం ద్వారా ప్రపంచానికి లభించిన గొప్ప కానుకను గౌరవించడం నేర్చుకోవాలి. ఇక్కడ చాలామంది హిందూ ధర్మంలో ఉన్నటువంటి వారు కూడా విశ్వజనీయమైన యోగా ఒక మతానికి చెందిందిగా చూడకూడదు అన్న మాట అంటూ ఉన్నారు. నిజమే, విశ్వజనీయమైన యోగాన్ని అందించిన మతం హిందూ మతం గనక హిందూ మతం కూడా విశ్వజనీయమైనదే అని తెలుసుకోగలగాలి. అందుకు హిందూ మతానికి సంబంధించిన యోగం అనే విషయం ఇతరులు గుర్తించేటట్లుగా ముందు హిందువులు తెలుసుకోవాలి. ఇక్కడ హిందువులు అంటే వేదాన్ని గౌరవించేవాళ్ళు, ఇది ప్రధానమైన లక్షణం. అది పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఇవన్నీ వేదం నుంచే జన్యం. అయితే వేదాల్లో అసలు మొట్టమొదటి యోగ శబ్దం ప్రయోగింపబడింది అక్కడే. ప్రపంచం మొత్తం మీద మొదటి మానవ సాహిత్యం ఋగ్వేదమని చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఆ ఋగ్వేదంలోనే యోగానికి సంబంధించిన అంశాలు చాలా కనబడుతుంటాయి. ఋగ్వేద మంత్రాల్లో విశేషంగా యస్మాద్ధృతేన సిద్ధ్యతి యజ్ఞో విపశ్చితశ్చన సధీనాం యోగమిన్వతి, అక్కడ కూడా యోగ శబ్దం వాడారు. యుంజాన ప్రథమం మనస్తత్వాయ సవితా ధియః, అక్కడ కూడా యోగంతో కూడిన మనస్సు దేన్నైనా సాధించగలని అర్థం వచ్చే మంత్రాలు చాలా కనబడుతున్నాయి. యుక్తేన మనసా వయం దేవస్య సవితుస్సవే, యుక్తమైన మనస్సుతో మనం భగవంతుని ఆరాధించాలి అనే మాట స్పష్టంగా మనకి భగవద్గీతలో అయితే యోగం అంతా ఆత్మ సంయమ యోగంలో స్పష్టంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. అధ్యాయం అంతా దానికే కేటాయిస్తాడు. మిగిలిన అధ్యాయాల్లో కూడా యోగం యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తాడు. అసలు యోగం అంటే ఏమిటి అంటే పతంజలి యోగ శాస్త్రాల్లో చెప్తాడు, యోగ చిత్తవృత్తి నిరోధ. అయితే పతంజలి వేదాన్ని గౌరవించినవాడు, వేదము చెప్పిన ఈశ్వరతత్వాన్ని ప్రతిపాదించినవాడు. అందుకే పతంజలిని మనం గౌరవిస్తున్నాము అంటే వేదము వేదాన్ని గౌరవించే హిందువుల్ని గౌరవిస్తున్నాం. పతంజలి చెప్పిన యోగ శాస్త్రమే ప్రపంచానికి ఇప్పుడు శిరోధారి. ఆ పతంజలికి హిందూ ధర్మం శిరోధారి, దాన్ని అనుసరించే చెప్పాడు. ఎందుకంటే వేదాన్ని గౌరవించేవాడు, ఓంకారాన్ని సమన్వయించేవాడే హిందువైనవాడు. అందుకే ఎవరు ఏ దేవతాభక్తులైనా ఓంకారాన్ని గౌరవిస్తారు. ఓంకారం వేదము నుంచి తెలియబడుతున్నది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఇత్యాది మంత్రముల ద్వారా ప్రణవం గురించి వేదం అడుగడుగునా చెప్తూనే ఉన్నది. అసలు ఓంకారం లేకుండా వేద మంత్రమే లేదు. ఓంకార జన్యమే వేదములు అని వేదాల్లోనే చెప్పబడుతున్నది. కనుక వేదమతం అనగా హిందూ మతంలో ఓంకారం ప్రధానం. ఈ ఓంకారం ఎక్కడ కనబడ్డా అది హిందూ మతాన్ని తెలుసుకోవాలి. సరిగ్గా యోగశాస్త్రంలో పతంజలి ఆసన ప్రాణాయామాలు ఇవన్నీ చెప్పాడు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇందులో దేన్ని ధ్యానం చేయాలి, ఏది ధ్యేయము అంటే ఈశ్వరుణ్ణి ధ్యానించాలని స్పష్టంగా చెప్తాడు. ఈశ్వర ప్రణిధానాద్వా అని యమనియమాల్లోనే వివరించాడు ఆయన. ఆ ఈశ్వరుని ఎలా ధ్యానించాలి అంటే ఆయన్ని తెలియజేసేటువంటి శబ్దము ద్వారా ధ్యానించాలి అన్నారు. ఏమిటా శబ్దము అంటే తస్య వాచక ప్రణవః అన్నాడు పతంజలి. ఆయన తెలియజేసేది ప్రణవము అనగా ఓంకారము స్పష్టంగా వివరిస్తుంది ఇక్కడ. ఆ ఓంకార సాధనతో ఈశ్వరుని ఆరాధించడం. అదేవిధంగా యోగం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే చిత్తవృత్తుల్ని నిరోధించుట. ఈ చిత్తము అనగా మనస్సు అటు ఇటు చెదిరిపోవడం దానికి ఉన్న ఒక మహా దుర్లక్షణం. అది ప్రతివారికి స్వాభావికంగా ఉంటుంది. దాన్ని నిగ్రహించడం మహా కష్టం. దాని యొక్క చిత్తము యొక్క వృత్తుల్ని నిరోధించడమే యోగము అన్నారు. అలా నిరోధించిన చిత్తానికి శక్తి పెరుగుతుంది. నియంత్రించిన మనస్సుకే శక్తి ఎక్కువ వస్తుంది. ఆ మనశ్శక్తులు చాలా చాలా విశేషంగా పనిచేస్తాయి. అందుకే యోగులు ఎన్నో మానుషాతీతమైనటువంటి అద్భుతాలు సాధించడానికి కారణం నియంత్రింపబడిన చిత్తంలోంచి ఉద్భవించే శక్తులే. మానసిక శక్తులు అంత గొప్పవి. కానీ మన మనస్సుని సాధన లేక నియంత్రణ లేక ఎలా పెడితే అలా వాడుతున్నాం కనుక అద్భుతాలు సాధించలేకపోతున్నాం. యోగులైతే ఆ నిరోధించి మనశ్శక్తిని ఉద్బుద్ధం చేస్తారు. ఇక్కడ దానితో ఎన్నో రకాల అద్భుతాల్ని సాధిస్తూ ఉంటారు. అందుకే యుక్తేన మనసా అని చెప్తున్నది వేదం. ఇక అష్టాచక్రానవద్వారా దేవానాం పూరయోధ్య. యోగంలో మరొక పద్ధతి మన శరీరంలో షట్చక్రాలని ధ్యానం చేయడం.
షట్చక్రాలు అధిగమించి సహస్రార భూమికలో పరమాత్మతో అనుసంధానపరచడం అనే మరొక రకమైన యోగ ప్రక్రియ ఉంది. అది కూడా పాశ్చాత్యులు అందరూ ఆశ్చర్యచకితులే అనుసరిస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు. ఈ అష్టాచక్ర నవద్వారా కూడా అధర్వేదంలో మనకు కనబడుతున్నది. ఉపనిషత్తుల్లో కూడా దహర విద్య, ముఖ్య ప్రాణ విద్య, సంవర్గ విద్య మొదలైనవి చెప్పబడుతున్నాయి. అది ఆ యోగంతో సూర్యభగవాన్ని ఆరాధించడం కూడా చూపిస్తున్నారు. అదే యోగాలు, సూర్య నమస్కారాలు మొదలైన పద్ధతులు ఇవన్నీ వేద భాగములను ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నాయి. ఇలా ఉపనిషత్తుల్లో వేదాల్లో ఏది చెప్పబడిందో అదే యోగం. అసలు భారతీయుల ఆధ్యాత్మిక సాధన అంతా యోగమే. అందుకే నిత్యం పూజలో కూడా మనం ప్రాణాయామం లేనిది పూజే లేదు. ఆ ప్రాణాయామం చేయడం, యమనియమబద్ధంగా జీవించడం, తర్వాత భగవద్ధ్యానం చేయడం, ఇన్ని రకాల ప్రక్రియలన్నీ కూడా యోగశాస్త్రం నుంచి వచ్చాయి. అందుకే భారతీయ హిందూ మతం అంటేనే యోగం. యోగాన్ని ప్రపంచంలో ఇతరులు తలకెత్తుకుంటున్న ఈ దశలో ఇది మనది అని మనం మర్చిపోతే ఇవి తిరిగి వాళ్ళదిగా మనకు వాళ్లే నేర్పే దుస్థితి ఏర్పడుతుంది. కనుక హిందువు మేల్కొని యోగా పూర్తిగా హైందవమని గ్రహించి ఆ యోగ మార్గంలో మనం తరించి ఇతరులకు మార్గదర్శకంగా నిలబడదాం. స్వస్తి.